హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక కుకింగ్ అండ్ బేబీ వ్లాగ్స్. మన ఇంట్లో ఉన్న పాత వాటర్ బాటిల్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో ఈ చిన్ని ఐడియా అండి. మన ఇంట్లో ఉన్న పాత వాటర్ బాటిల్ పైన ఉన్న పాలిథిన్ కవర్ని తీసేయాలండి. బాటిల్ కింద పార్ట్ ఉండేది కండి, దాన్ని కత్తెర సహాయంతో చుట్టూ కట్ చేసుకోవాలి. కింద పార్ట్ కట్ చేయడం అయిపోయిన తర్వాత పైన పార్ట్ని సన్నగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే థర్మాకోల్ బాల్స్ అనేవి అన్నీ ఎక్కువగా పడతాయి. అలా మొత్తం కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత వాటర్ బాటిల్ లేయర్స్ని ఒకదాని విడిచి ఇంకొకటి కిందకి ప్రెస్ చేస్తూ ఉండాలి. అలా ఒకదాని తర్వాత ఒకటి కిందకి నొక్కడం వల్ల పైన కొన్ని ఉంటాయి, కింద కొన్ని ఉంటాయండి. అది చక్కగా బుక్కేలాగా తయారవుతుంది. దీన్ని మన ఇంట్లో షెల్ఫ్ల్లో పెట్టుకున్నట్లయితే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి ఈ ఐడియా అనేది. మీరే చూడండి, కిందకు ప్రెస్ చేసి కింద ఉన్నాయి, పైన ప్రెస్ చేయని పైన ఉన్నాయండి. ఒక లేయర్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కత్తెరతో రెండు పక్కల కట్ చేయాలి. సూదిగా కట్ చేసుకోండి. సూదిగా కట్ చేసుకోవడం వల్ల థర్మాకోల్ బాల్స్ అనేవి నీట్గా స్టిక్ అయ్యి అలాగే ఉంటాయి. గమ్ము సహాయంతో మనం అతికించినట్లయితే అది చిన్న గాలి వచ్చినా కిందకి పడిపోతాయి. ఇలా కట్ చేసి అతికించడం వల్ల మనకి థర్మాకోల్ బాల్స్ అనేవి చక్కగా స్టిక్ అయ్యి ఉంటాయి. కింద పక్క లోపల పక్క ఇలాగే కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా థర్మాకోల్ బాల్స్ అన్నిటిని గుచ్చాలి.
ఇందాకడ కింద వైపున ప్రెస్ చేసాం కదా, లోపల ఉన్నాయి ఒకదానికొకటి తగిలి ఉంటాయి కాబట్టి మనం వాటిని కూడా ఒకటి పైకి ఇంకోటి కిందకి ప్రెస్ చేసి పెట్టాలి. అప్పుడు మన బాటిల్ క్రాఫ్ట్ అనేది చాలా అందంగా నీట్గా ఉంటుందండి. మనకి కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. చూడండి, వీడియోలో ఒకటి పైకి ఒకటి కిందకి ప్రెస్ చేసామండి. వాటర్ బాటిల్ బుకే లాగా ఎంత అందంగా నీట్గా ఉందో, అలాగే మనం ఇందాక కింద పాట్ని కట్ చేసాంగా, దానికి ఫెవికాల్ అంటించి స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేయడం వల్ల మన ప్లాస్టిక్ వాటర్ బాటిల్ క్రాఫ్ట్ అనేది బాగా నిలబడి ఉంటుంది. ఎక్కడ పెట్టినా చాలా నీట్గా ఉంటుంది. ఇలాంటి క్రాఫ్టింగ్ వీడియోలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.